6 ఫ్లాప్ల తర్వాత సాయి ధరమ్ తేజ్ డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్ హీరోగా మారిపోవడంతో అతడి పేరును మార్చుకుని చిత్రలహరితో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం నైరాస్యంలో ఉన్న తేజ్ చిత్రలహరిలో పోషిస్తున్న హీరో పాత్ర అతడి ప్రస్తుత వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ మూవీలో హీరో పాత్ర సక్సెస్ రుచి చూడలేక తీవ్ర నైరాస్యంలో కొట్టుమిట్టాడే క్యారెక్టర్ అని తెలుస్తోంది. జీవితంలో జీరో అయిపోయిన వ్యక్తి తన జీవితాన్ని ఎలా బాగు చేసుకున్నాడు అన్న కథ చుట్టూ ఈ మూవీలోని హీరో పాత్ర అల్లుకుందని సమాచారం. ఒక వ్యక్తికి వచ్చే సక్సెస్ ఆ మనిషి జీవితాన్ని ఎలా మారుస్తుంది అన్న అంశం చుట్టూ అల్లుకున్న ఈ మూవీ కథ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. ఎన్నికల హడావిడి తర్వాత రేపు విడుదల కాబోతున్న ఈ మూవీపై తేజ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ అనుకున్నట్లుగా విజయవంతం కాకపోతే మెగా కాంపౌండ్ బ్యాక్గ్రౌండ్ కూడా తేజ్ ను ఏ విధంగానూ రక్షించలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తేజ్ సరసన నివేతా పేతురాజ్, కళ్యాణి ప్రియదర్శిని కథానాయకులుగా నటించారు. ఇప్పటికీ ఈ మూవీ ట్రైలర్ అందరికీ నచ్చినా ఎన్నికల సునామీ తర్వాత ఏర్పడ్డ ప్రశాంత వాతావరణంలో విడుదల కాబోతున్న ఈ మూవీకి వచ్చే ఓపెనింగ్స్ ను బట్టి ఈ మూవీ విజయం ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.